హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్రీన్ కిచెన్. ఈరోజు మనం మిగిలిపోయిన పిండితో పుల్లగా అయిపోయిన దోశ పిండి చాలామంది పుల్లగా అయిపోయిందని పడేస్తుంటారు కదా. అలా పడేయకుండా ఇలా నేను చూపించిన విధంగా అట్లు వేసుకోండి, చాలా సూపర్గా ఉంటాయి. ఈ అట్లు కోసం ముందుగా ఒక ఉల్లిపాయ కట్ చేసి ఉంచుకోవాలి. 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కరివేపాకు వీటిని కట్ చేసుకొని ఉంచుకొని మిగిలిన పిండిని తీసుకొని, ఇది ఎక్కువ పుల్లగా ఉందండి పిండి, ఆ పిండిలో 1 స్పూన్ జీలకర్ర, మనం సన్నగా తురుముకున్న అల్లం ముక్కల్ని వేసేసుకోవాలి. కరివేపాకును కూడా వేసేసుకొని పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసాక ఉల్లిపాయని కూడా వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఈ అట్లు అనేవి కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి చిటికెడంత పసుపుని వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్నపాటి బాండ్లీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఈ అట్లు అనేవి కొంచెం మందంగానే వేసుకోవాలి, పల్చగా వేసుకోకూడదు. నేను ఇక్కడ 3 గరిటెల పిండిని వేశాను. ఒకవైపు కాలాక మళ్ళీ రెండో వైపు కూడా తిప్పుకొని మంచిగా లోపల వరకు కుక్ అయ్యేంత వరకు కాల్చుకుంటే మనకి ఎంతో టేస్ట్ అయిన అట్లు అనేవి రెడీ అండి. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.